నెక్స్ట్ ఏ సినిమా చేస్తున్నారో ఏ డైరెక్టర్ తో చేస్తున్నారో అని ఫ్యాన్స్ కి వెయిట్ చేయాల్సిన పని లేదు. తమ ఫేవరెట్ హీరోలు నెక్స్ట్ ఏ సినిమా చేస్తున్నారో ముందే జనానికి ఓ ఐడియా వచ్చేస్తోంది. ఎందుకంటే సీక్వెల్ ట్రెండ్ స్పీడప్ అయ్యాక ప్రతి హీరోకి సీక్వెల్ సినిమా లైన్లోనే ఉంటుంది. మరి సీక్వెల్స్ చేస్తున్న హీరోలు ఎవరో, అనౌన్స్ చేసిన ఏ సినిమాలకి సీక్వెల్స్ చేస్తున్నారో ఈ వారం బిగ్ స్టోరీలో చూద్దాం. సీక్వెల్ ఆ ఇండస్ట్రీ ఈ ఇండస్ట్రీ అని తేడా లేకుండా వరుస పెట్టి సీక్వెల్స్ తెరకెక్కుతున్నాయి. హిట్ అయిందని ఓ సినిమాకి ట్రెండ్ అవుతుంది కదా అని పాత సినిమాలకి సీక్వెల్స్ చేస్తున్నారు అటు హీరోలు, డైరెక్టర్లు. దాంతో ప్రతి హీరోకి ఓ సీక్వెల్ సినిమా లైన్ లో ఉంది. ఈ సీక్వెల్ సినిమాలకి తెలుగులో కేర్ ఆఫ్ అడ్రస్ అయిన హీరో ప్రభాస్. అందరికీ ఒకటో రెండో ఉంటే ప్రభాస్ కి మాత్రం ఈ లెక్క కాస్త ఎక్కువే ఉంది. ప్రభాస్ ఇప్పటికే బాహుబలి సీక్వెల్ తో మూవీ చేశారు. అయితే హీరోల్లో ఒక్కొక్కరికి ఒక్కో సీక్వెల్ ఉంటే ప్రభాస్ కి మాత్రం 2 క్రేజీ సీక్వెల్స్ ఉన్నాయి. ఒకటి ప్రశాంత్ నీల్ తో నెక్స్ట్ ఇయర్ సెట్స్ మీదకెళ్లబోతున్న సలార్ 2 శౌర్యాంగ పర్వంతో పాటు నెక్స్ట్ ఇయరే షూటింగ్ స్టార్ట్ చేస్తానన్న కల్కి 2 కూడా సీక్వెల్ లిస్ట్ లోనే ఉంది. 2 సినిమాలు 1000 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాలు కావడంతో ఈ సీక్వెల్స్ మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా అదే రేంజ్ లో ఉన్నాయి. ఇప్పటి వరకు సీక్వెల్ జోలికి వెళ్లని మహేష్ బాబు కూడా తన అప్ కమింగ్ మూవీకి సీక్వెల్ ప్లాన్ చేసుకుంటున్నారు. మహేష్, రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న అడ్వెంచర్ యాక్షన్ మూవీని 2 పార్టులుగా చేయాలని ప్లాన్ చేస్తోంది టీం. రాజమౌళి ఇప్పటికే బాహుబలి సినిమాని సీక్వెల్స్ గా చేసి సూపర్ హిట్ అందుకున్నారు. ఇప్పుడు ఈ సినిమాకి కూడా సీక్వెల్ ఫిక్స్ అయితే మహేష్ కూడా సీక్వెల్ హీరో లిస్ట్ లో జాయిన్ అయినట్టే. సీక్వెల్స్ తో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న హీరో అల్లు అర్జున్. సుకుమార్ డైరెక్షన్ లో పుష్ప మూవీ చేసి 400 కోట్లు కలెక్ట్ చేసిన బన్నీ పుష్ప 2తో 1860 కోట్లు కలెక్ట్ చేసి ఇండియా రికార్డుల్ని తిరగరాశారు. అంతేకాదు పుష్ప 3 కూడా ఉంటుందని క్లైమాక్స్ లో లీడ్ ఇచ్చారు. దాంతో బన్నీ మిగతా ఎన్ని సినిమాలు చేస్తున్నా ఈ సీక్వెల్ మూవీ పుష్ప 3 ఎలా ఉండబోతోందో అని క్యూరియస్ గా వెయిట్ చేస్తున్నారు జనాలు.